మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఉషా ఇక్కడెందుకుంది? ఉషాకి పేపర్ ఆఫీస్లో పనేంటి? ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏంటి? నేను చెప్పేస్తే సరే. దెబ్బ కట్టిన అత్త బుట్టలో పడుతుంది, ఇటు నా తోడికొడలైన తోడేలు వలలో చిక్కుకుంటుంది. ఓకే, దెబ్బకి 2 పెట్టెలంటే ఇదేనేమో. చెప్పు మేఘన, ఏంటి విషయం? అత్తయ్య, ఉషాని చూశాను. మేఘన, విసిగించడానికి ఫోన్ చేశావా? ఉషాని చూశానని చెప్తున్నావు. రోజు ఇంట్లో చూస్తూనే ఉన్నావు కదా, ఏ ఈ రోజు కల్లోకొచ్చిందా? అయ్యో అత్తయ్య, నేను చెప్పేది పూర్తిగా వినండి, ఆ తర్వాత నన్ను తిడుదురుగాని. చెప్పేది సూటిగా చెప్పు. మీ చిన్న కోడలికి స్వాతంత్ర్యం ఎక్కువైనట్టుంది. ఎవరికీ చెప్పకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే ఉషని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానత్తయ్యా. ఉష ఇంట్లోనే ఉంటుంది కదా, నువ్వెవరినో చూసి ఉష అనుకుంటున్నావు. లేదత్తయ్యా, నేను చెప్తున్నది నిజం. ఉషని చూశానత్తయ్యా. నీ మాటలు నమ్మచ్చా? లేదా ఉష మీద ఉన్న కుళ్ళుతో నోటికొచ్చింది మాట్లాడుతున్నావా? అయ్యో అత్తయ్య గారు, ఎంత మాట అనేశారు? మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మీతో ఆడుకుంటానా చెప్పండి? అత్తయ్య, మీరు కావాలంటే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి, మీకు నిజం తెలిసిపోతుంది. క్రాస్ చెక్ చేస్తే ఖచ్చితంగా ఉష దొరికిపోతుంది. ఉష, నీ పని అయిపోయిందే ఇవాళ. హలో కిరణ్, అమ్మా, ఒకసారి నా క్యాబిన్కి రా. ఇప్పుడే వస్తున్నాను. హలో హారిక, అత్తయ్య గారు, ఉష ఇంట్లోనే ఉందా? హారిక, ఉన్నావా? హలో హలో అత్తయ్య గారు, హలో, వినిపిస్తుందా మీకు? హారిక, నిన్నే వినిపిస్తోందా? ఉష ఇంట్లోనే ఉందా? హలో హలో, నాకేం వినిపించడం లేదు అత్తయ్య. హలో, మీ దగ్గర సిగ్నల్ లేనట్టుంది అత్తయ్య. హలో 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 అత్తయ్య. అమ్మా, పిలిచో. కిరణ్, ఉష ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పిందా? లేదమ్మా, ఉషా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఎందుకలా అడుగుతున్నావు? ఉష న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర ఉందని ఎవరో అన్నారు. అది నిజమా కాదా అని కనుక్కుందామని అడిగాను. ఒకసారి ఉషకు కాల్ చేసి ఎక్కడుందో కనుక్కో. ఆలోచిస్తున్నావేంటి కిరణ్? కాల్ చేయి. హారిక ఇంట్లోనే ఉంది కదా, హారికకు కాల్ చేయి. ఉష ఎక్కడుందో తెలిసిపోతుంది. షూర్ అమ్మా.
కిరణ్ వదిన, ఉషా ఇంట్లోనే ఉందా? అన్నా కొంచెం త్వరగా వెళ్ళండి. వదిన వినిపిస్తుందా? ఉషా ఇంట్లోనే ఉందా? ఆ, 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 కిరణ్ ఇంట్లోనే ఉంది. ఏమైనా చెప్పాలా? అదే ఏం లేదు, తన ఫోన్కి ట్రై చేస్తుంటే కలవడం లేదు. ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇస్తాను. ఉషా, 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 ఉషా ఎక్కడున్నా? కిరణ్ ఇంట్లో అయితే కనిపించడం లేదు. ఎక్కడుందో చూస్తానుండు. వదినా, హలో హలో వదినా. చూస్తున్నాను కిరణ్, ఒక్క నిమిషం. అమ్మో, ఇప్పుడేం చేయాలి? ఉషా ఇంకా రాలేదు. ఇక్కడేమో వీళ్ళు వదిలేలా లేరు. ఎలా మేనేజ్ చేయాలరా దేవుడా. హలో వదినా. కిరణ్ లైన్ లోనే ఉన్నాను. ఇంట్లో అయితే కనిపించడం లేదు. నేను వెతుకుతున్నాను, నువ్వు లైన్ లోనే ఉండు. అన్నా కొంచెం ఫాస్ట్. సింహం పులి కొట్టుకుంటుంటే మధ్యలో దూరిన జింక పిల్లలా మారింది నా పరిస్థితి. ఉషా ఇంకా రావట్లేదు. వీళ్ళేమో మాట్లాడేదాకా వదిలేలా లేరు. వదినా, ఉషా ఉందా లేదా? చూస్తున్నాను కిరణ్. ఉషా, కిరణ్ లైన్ లో ఉన్నాడు. అనుమానం రాకుండా మేనేజ్ చేస్తూ మాట్లాడు. చెప్పండి. ఉషా, ఏం చేస్తున్నావు? ఏదైనా పని మీద బయటికి వెళ్ళావా? బయటకు వెళ్ళానా? ఎక్కడికండి? ఏదో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంటే అలా లాన్ లోకి వచ్చాను, అంతే. అంటే నీకు కాల్ చేస్తే నీ ఫోన్ కలవలేదు, అందుకే వదినకి చేశా. అదా, రూమ్ లో ఉందనుకుంటానండి. నాతో పాటు ఫోన్ తీసుకురాలేదు. పాపం హారిక అక్క నా కోసం ఇక్కడ దాకా వచ్చింది. ఇంతకీ ఏంటండి విషయం? విషయం ఇదిగో, అమ్మ నీతో మాట్లాడుతుంది. ఉషా ఇంట్లోనే ఉంది, మాట్లాడు. హలో అత్తయ్య, ఏదో మాట్లాడుతా అన్నారంట, చెప్పండి. నాకు కావలసిన వంటలు ఏం చేయాలో దుర్గకు చెప్పాను. నాకు సెపరేట్ గా ఉండమని నువ్వు కూడా చెప్పు. సరే, ఉంటాను. సరే అత్తయ్య. అమ్మయ్యా, దొరికిపోతామేమోనని తెగ భయపడిపోయాను. నాకైతే కాళ్ళు చేతులు ఆడలేదు తెలుసా. సారీ అక్క. నాతో ఇంకేమన్నా పనుందమ్మా? మేఘను చెప్పింది నిజమా అబద్ధమా? ఉష నిజంగానే ఇంట్లో ఉందా, లేక బయటే ఉండి మేనేజ్ చేసిందా, లేక మేఘనే ఎవరినో చూసి ఉష అనుకుందా? విషయం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్విచ్చిన స్ట్రోక్కి అత్తయ్య కన్ఫ్యూజన్ లో పడుంటుంది కదా. అత్తయ్య గారు అత్తలా కాకుండా అమ్మలా ఆలోచిస్తే మనకిలా అబద్ధం ఆడే పనే ఉండేది కాదక్క.
ఇలా చేసి మనం బాధపడాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. అది నిజమేలే. ఇంతకీ అసలేం జరిగింది? మేఘన అక్క నన్ను చూసే ఉంటుంది. ఖచ్చితంగా వెంటనే ఇన్ఫర్మేషన్ అత్తయ్యకి అందిస్తుంది. ఇప్పుడేం చేయాలి? వెంటనే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. చెప్పు ఉషా. హలో అక్క, ఎక్కడున్నావు? ఆటోలో ఉన్నానక్క, వచ్చేస్తున్నాను. నన్ను ఇక్కడ న్యూస్ ఆఫీస్ దగ్గర మేఘన అక్క చూసేసింది. ఇప్పుడు ఎలా ఉషా? నువ్వేం కంగారు పడకక్క, చెప్పేది విను. ఇప్పుడు మేఘన అక్క అక్కడే ఉంది. నన్ను చూసిన అనుమానంతో ఖచ్చితంగా అత్తయ్య గారికి ఫోన్ చేస్తుంది. నన్ను ఇరికించడానికి ఏమైనా చేస్తుంది. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలో చెప్పు. సరే, నేను మేనేజ్ చేస్తాను, కానీ నువ్వు త్వరగా వచ్చేయాలి. లేదంటే మనం ఎంత చేసినా దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను బయలుదేరానక్క, తొందరలోనే వచ్చేస్తాను. ఈ లోపు అత్తయ్య గారు ఫోన్ చేస్తే నువ్వేం చేయాలో తెలుసుగా. సరే. ఎవరు వాళ్ళ మాటలతో అమ్మని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉషాని అనుమానించేలా చేస్తున్నారు. ఎవరై ఉంటారు? మీ చిన్న కోడలికి స్వాతంత్ర్యం ఎక్కువైనట్టుంది. ఎవరికి చెప్పకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇప్పుడే ఉషని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానత్తయ్యా. బయటకు వెళ్ళానా? ఎక్కడికండి? ఏదో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంటే అలా లాన్ లోకి వచ్చాను, అంతే. ఇప్పుడే ఉషని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానత్తయ్యా. మేఘన చెప్పింది నిజమా అబద్ధమా అని తేల్చుకుందామనుకుంటే సరైన కన్క్లూజన్ దొరకడం లేదు. క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి? ఈ ఉష నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తోంది. హలో కిరణ్మయ్య గారు, చెప్పండి. చౌరాసియా గారి న్యూస్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఈ రోజు మీ ఆఫీస్కి మా ఇంటి నుంచి ఎవరైనా వచ్చారా? ఎంక్వైరీకా? ఎవరు రాలేదు మేడం. మీ ఇంటి నుండే కాదు, అసలు మా ఆఫీస్కి ఎవరు రాలేదండి. ఎవరూ రాలేదా? అంటే మేఘను చూసింది ఉషని కాదా? మేఘను చెప్పిన దాంట్లో నిజం లేదా? ఉష నిజంగానే అక్కడికి వెళ్ళలేదా? ఏంటి మేడం, ఏమైనా ప్రాబ్లమా? నథింగ్. మా సైడ్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమూ ఉండదు. వెరీ గుడ్. ఓకే మేడం. ఈ కన్ఫ్యూజన్ ఏంటి? ఎడిటర్ ఏమో ఎవరూ రాలేదని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మేఘనేమో చూశానని చెప్తోంది. ఇంటికి ఫోన్ చేస్తే వెంటనే లైన్లోకి రాలేదు ఉష. నిజంగా ఉష ఎక్కడికి వెళ్ళకపోతే సరే, కానీ వెళ్ళి నాకు తెలియకుండా మేనేజ్ చేస్తే మాత్రం ₹1,00,000 ఇస్తానులే. మీరు దానం చేస్తున్నారంటే అది మీ ప్రెస్టేజ్ కి తగ్గట్టు ఉండాలి కదా. మా అమ్మ దేవత అని మా ఆయన పదే పదే చెప్తారు. అలాంటిది మీ స్థాయికి తగ్గట్టు ఓ 5 లక్షలైనా ఇవ్వద్దు, ఇచ్చేయండి. నేనేం చెప్పాను, మీరేం చేశారు? మెనూ చెప్పాను కదా. అప్పుడప్పుడు కాస్త రుచికరమైన వంటలు కూడా తినాలని ఉంటుంది కదా. అయినా ఈ మధ్య ఉషలో ఏదో తేడా కనిపిస్తోంది. నా మాటకి ఎదురు రావడం లాంటివి చేస్తున్నట్టు అనిపిస్తోంది. కోడలిగా నా మీద పై చేయి సాధించడానికి ట్రై చేస్తోందా? నా అధికారాన్ని సవాలు చేస్తోందా? లేక నా నిర్ణయాల్ని ప్రశ్నిస్తోందా? ఛ, నేనిలా అనుకుంటున్నానేంటి? అయినా ఇక్కడున్నది కిరణ్మయి. అనవసరంగా ఉష గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను.
అలాంటి దానికోసం నేను అతిగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఏంటి? ఈరోజు ఎందుకో ఎంత ప్రయత్నించినా కవిత కుదరడం లేదు. మైండ్లో అంతా ఎందుకో డిస్టర్బ్డ్గా ఉంది. ఏంటి కవయిత్రి గారి కళానికి కవిత అందడం లేదా? పాపం పేపర్లన్నీ నేలపాలవుతున్నాయి. ఎందుకో ఈరోజు కవిత రాయడానికి పదాలు కుదరడం లేదు. ఇంకా మధ్యాహ్నం జరిగిన దాని గురించి ఆలోచిస్తే ఏమైనా డిస్టర్బ్ అవుతున్నావా? నేను ఆ విషయాన్ని అప్పుడే మర్చిపోయాను. మీరే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ మైండ్ డిస్టర్బ్ చేసుకుంటున్నట్టున్నారు. ఏదేమైనా నేను అలా కాల్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ ఉషా. మీరెప్పుడూ నాకు సారీ చెప్పకండి. లేదు ఉషా, నేను అలా కాల్ చేసినందుకు నాకు చాలా గిల్టీగా ఉంది. మేఘన వదిన నిన్ను న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర చూశానని చెప్పిందని అమ్మ నాకు చెప్పింది. కానీ నేను నమ్మలేదు. మీరు కాదు గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది, నేను గిల్టీగా ఫీల్ అవ్వాలి. మీ నమ్మకాన్ని ఈరోజు మీరాను. నన్ను క్షమించండి. నేను నమ్మకపోయినా అమ్మకి నమ్మకం కుదరాలి కదా. నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి బయటికి వెళ్ళవని ఆ విషయమే అమ్మకి చెప్పాను. అమ్మ నమ్మకం కోసమే నీకు కాల్ చేసి అడిగాను. నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళవన్న నా నమ్మకమే నిజమైంది. నువ్వు ఇంట్లోనే ఉన్నావు. అలా నీకు కాల్ చేసినందుకు నాకు బాధ అనిపించినా నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టలేదు, కానీ మీరు నన్ను నమ్మినందుకు మీకు నా మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఏంటుషా ఆలోచిస్తున్నావు? నేను నిన్ను అనుమానించానేమోనని బాధపడుతున్నావా? ఆ క్షణం బాధపడిన మాట వాస్తవమేనండి. కానీ అత్తయ్య గారి అనుమానాన్ని వెంటనే క్లియర్ చేసి మీరు చాలా మంచి పని చేశారు. లేదంటే ఆ అనుమానమే పెనుభూతంగా మన మధ్య దూరం పెంచేస్తుంది. అవునుషా, నా ఆరోగ్యంలో వచ్చిన మార్పుకి నువ్వే కారణమని అమ్మకి నీ మీద ఇప్పుడిప్పుడే సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. ఇలాంటి టైంలో మళ్ళీ కొత్త అనుమానాలు మీ మధ్య ఎక్కడ దూరాన్ని పెంచేస్తాయో అన్న భయంతోనే నీకు వెంటనే కాల్ చేశాను. చాలా మంచి పని చేశారండి. మీరు ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయమే తీసుకున్నారు. ఆ అపోహలకి కారణం నన్ను మళ్ళీ సంగీతం వైపు నడిపించాలని నీ పట్టుదలే ఉషా. నేను అనవసరంగా సంగీతాన్ని వదిలేశానని నువ్వు ఊహించుకుంటున్నావు. కానీ నాకు అమ్మకి చౌరాసియా గారి మాటలతోనే వాస్తవం అర్థమైపోయింది. అందుకే అమ్మ నాకు ఏది కరెక్టో గ్రహించింది. నన్ను బిజినెస్లో ఒక మంచి పొజిషన్లో నిలబెట్టింది. ఇప్పుడు నువ్వే చెప్పు, నిజంగా నేను సంగీతం వైపే ఉంటే ఇంత సక్సెస్ చూసేవాణ్ణా? మీకు వాస్తవం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. మీలో ఉన్న సంగీతాన్ని మీకు తెలియకుండా చేసేశారు ఆ చౌరాసియా గారు. అది తెలియజేయాలన్నదే నా ప్రయత్నం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? దీన్ని ఇక్కడితో వదిలే. అమ్మకి నీకు ఉన్న దూరం తగ్గుతుంది. ఇక ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరేం దిగులు పడకండి. ఈ విషయంలో మీరు ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటాను. లోపలికి రావచ్చా? భలే దానివక్క, నీకు పర్మిషన్ ఎందుకు? రా.
ఏం చేస్తున్నారు? ఇద్దరు ముచ్చట్లలో మునిగిపోయినట్టున్నారు. అదేం లేదక్కా, చెప్పు ఏంటిలా వచ్చావు? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్తాను. కిరణ్ ఆగు. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. నాతోనా? ఏ విషయం గురించి వదినా? మధ్యాహ్నం నువ్వు చేసిన కాల్ గురించి. నువ్వు ఆ టైంలో అంత హడావుడిగా కాల్ చేసినప్పుడు ఉషా ఇంట్లో ఉందని చెప్పినా కూడా ఉషా గురించి అంతలా ఆరా తీసావంటే నీకు ఏ మూలనో ఉషా మీద అనుమానం ఉందని నాకు అనిపిస్తోంది. నీకున్న ఆ అనుమానం ఏంటో నేను తెలుసుకోవచ్చా? అక్క, ఆ విషయం అక్కడితో అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు దాని గురించి అడిగి ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు? నువ్వు ఆగు ఉషా. ఇందులో కిరణ్ ని బాధ పెట్టేది ఏం లేదు. అసలు కిరణ్ మనసులో ఏముందో తెలియాలి కదా. చెప్పు కిరణ్, నీకున్న డౌట్ ఏంటి? నాకేం డౌట్స్ లేవు వదినా. ఉషా న్యూస్ పేపర్ ఆఫీస్ దగ్గర కనిపించిందని మేఘన వదిన అమ్మకి కాల్ చేసి చెప్పింది. దాంతో అమ్మకి డౌట్ మొదలైంది. అందుకే నాకు ఇష్టం లేకపోయినా అమ్మ అడిగింది కాబట్టి ఫోన్ చేయాల్సి వచ్చింది. అలా అయితే పర్వాలేదు. అలా కాకుండా నీ మాట దాటి ఉషా ప్రవర్తిస్తుందేమోనని నీలో ఏమైనా డౌట్స్ ఉంటే అవి మనసులోంచి తీసేయ్. చచ్చా, అలాంటివి ఏం లేవు వదినా. ఒకవేళ ఏమైనా ఉంటే ఉషా విషయంలో నువ్వేమైనా తప్పుగా ఆలోచిస్తే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఎందుకంటే ఉషా లాంటి భార్య దొరకడం నీ అదృష్టం. చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలా? నేనేం నాటకాలు ఆడతానత్తయ్య? ఈ కాపు ఉషా, చౌరాసియా గారి విషయం అందరికీ తెలియాలని నువ్వు విశ్వ ప్రయత్నం చేస్తున్నావని నాకు తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. ఇంతవరకు వచ్చాక నా నిర్ణయం కూడా వినండి అత్తయ్య. నేనింక కామ్గా ఉండటం అనేది జరగని పని.